ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం నమో హనుమతే నమః. ముందు మంత్రాన్ని మనం చదువుకుందాం. మాతా సువర్చలాదేవి, పితా మే వాయునందనః, బాంధవా హనుమద్భక్తాః, స్వదేశో భువనత్రయం. మాతా సువర్చలాదేవి, పితా మే వాయునందనః, బాంధవా హనుమద్భక్తాః, స్వదేశో భువనత్రయం. సువర్చలాదేవియే నా తల్లి, వాయుపుత్రుడైన హనుమంతుడనే నా తండ్రి, హనుమంతుడే నా తండ్రి, హనుమద్భక్తులే నా బంధువులు, నా దేశమే నాకు ముల్లోకాలు. ఇది అంగదుడు చేసిన స్తోత్రం. అంగదుడు వాలిపుత్రుడు. ఆయన సాధారణమైన వాడు కాదు. వాలిపుత్రుడు మహాశక్తివంతుడు. ఒకానొక సందర్భంలో అంగదుడి బలాన్ని చూసి హనుమంతుడే ఆశ్చర్యపోయాడు. అంగదాదులు కిష్కింధకాండ ప్రారంభమైనప్పటి నుంచి అయోధ్యలో రామ పట్టాభిషేకం వరకు చాలా పర్యాలు అంగదుడి యొక్క పేరు వస్తూనే ఉంటుంది. దేశంలో అక్కడక్కడ సువర్చలాంజనేయ స్వామి దేవస్థానాలు కనిపిస్తూ ఉంటాయి కదా మనకు. చాలా అన్ని చోట్ల కనపడవు. అమ్మవారి సమేతంగా ఉండేటువంటి ఆంజనేయ స్వామి అన్ని చోట్ల బ్రహ్మచారి కదా అని చెప్పేస్తూ ఉంటారు. కానీ పూర్తిగా పరాశర సంహితని మనం చూసినప్పుడు, ఆంజనేయ చరిత్రను లోపలంతా వెళ్ళి ఇంకా 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 మనం చదివినప్పుడు, పఠన చేసినప్పుడు, విన్నప్పుడు ఆ సువర్చలాదేవి సంగతి మనకు తెలుస్తుంది. చాలామంది స్వామిని బ్రహ్మచారి కదా మనం అట్లంతా అనుకోకూడదు అంటాం. ఉన్నారు, ఒక రూపంతో అట్లా ఉన్నారు, నిజమే నువ్వు చెప్పేది మనం. కానీ సువర్చలాదేవి అంటే వెలుతురు. సువర్చల అంటే మీకు చెప్పాను ఏమిటి దీని. ఆయన బ్రహ్మచార గృహస్థ అనేటువంటి అనుమానాలు చాలామందికి కలుగుతూ ఉంటాయి. సువర్చల అంటే ప్రకాశం అని చెప్పాను మీకు, సూర్యుడి యొక్క తేజస్సు అని చెప్పుకొని వచ్చాం మీకు. దేవతా కథలను మనం కూడా సాధారణ దృష్టిలో చూడకూడదు కదా. మామూలు దృష్టిలో మనుషుల కింద పోల్చుకోకూడదు. మన గురువుని, మన దేవతల్ని మనం మామూలు మనుషుల్లాగా అట్లా మాట్లాడకూడదు. విశేషమైన ఒక దృష్టితో చూసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆ కథలలోని రహస్యాలు మనకు బోధపడుతున్నాయి, లేకపోతే బోధపడవు. సువర్చలాదేవి సూర్యుడి యొక్క కూతురు. సూర్యుడు హనుమంతుడి గురువు. గురుదక్షిణగా సూర్యుడు కోరాడని ఆంజనేయ స్వామి సువర్చలాదేవిని వివాహం చేసుకున్నాడని కొన్ని కథలు చెబుతున్నాయి. కొన్ని కథలేంటి, శాసనం అట్లా ఉంది అక్కడ. ఆ రూపమే వేరే. సువర్చల సమేతంగా గంధమాదన పర్వతంలో ఉంటాడని చెప్పారు. సువర్చల అంటే హనుమంతుడి ఆత్మశక్తి. చూసారా, ఆత్మశక్తి. ఆత్మశక్తిని ఒక సువర్చల రూపంతో ఉండినటువంటిది. ఆ శక్తిని, తన శక్తిని తట్టుకోలేక అని చెప్పచ్చు, అట్లా ఇంకొక శక్తి రూపంగా పెట్టాడని చెప్పచ్చు. హనుమంతుడి యొక్క ఆత్మశక్తి లేదా యోగశక్తి అని చెప్పచ్చు. మంచి వర్చస్సు కలిగిన, కోరిన వారికి మంచి శక్తిని అనుగ్రహించేదే సువర్చలాదేవి. ఆయన అట్లనే తపస్సు చేస్తూ యోగం చేస్తూ అట్లా ఉండిపోయాడు. మనం వెళ్ళి కోరినప్పుడు ఆ సువర్చలాదేవినే మనకు అనుగ్రహిస్తుంది. అట్లా తోడుగా ఉండేటువంటిది ఆ అనుగ్రహం. ఎప్పుడూ కూడా ఆ వర్చస్సు, ఆ తేజస్సు, ఆ శక్తి, ఆ తపశక్తి, అట్లా ఉండినటువంటి తేజస్సు, వర్చస్సు అమ్మవారి రూపంతో ఉండింది పక్కలో. ఆ అమ్మవారే మనకు అనుగ్రహిస్తుంది. ఎల్లప్పుడూ రామధ్యానంలోనే మునిగిపోయి ఉండే హనుమంతుడు తన యోగశక్తిని తన భక్తులకై బయట ఉంచి సువర్చలాదేవి భక్తులను అనుగ్రహించే విధంగా ఏర్పాటు చేశాడు. ఆ సువర్చలాదేవి రూపమే హనుమంతుడి యొక్క శక్తి, వర్చస్సు అన్నాం కదా. తాను రామ 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 ఎప్పుడూ రామరామ అనే ధ్యానం చేస్తుంటే మనం వెళ్ళి ఆంజనేయ స్వామిని ప్రార్థన చేస్తే డిస్టర్బెన్స్ అయిపోతుంది కదా పాపం.
ఆ డిస్టర్బ్ కాకోకుండా అందుకని తన యొక్క శక్తిని ఆ వర్చస్సుని సువర్చలాదేవిగా పెట్టి వచ్చినటువంటి భక్తులకి అమ్మవారు అనుగ్రహించేటట్టుగా చేశాడు. ఆ తల్లి హనుమద్భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. ధ్రువుడిలాగా అందరూ కూడా ఆ భగవంతుడినే తల్లి, తండ్రి, గురువు, దైవంగా భావించాలి. ఆ ధ్రువుడు తండ్రి వంచితుడు అయిపోయాడు, తెలిసింది కదా కథ, మీకు తెలుసు ధ్రువ చక్రవర్తి కథ, ధ్రువ భక్తుడు యొక్క కథ. అందుకని భగవంతుడే తల్లి, తండ్రి, బంధువు, గురువు అని అనుకున్నాడు. ఆ విధంగా భజించాలని చెప్పుకొని వచ్చారు. అట్లా పరమాత్మని తల్లి, తండ్రి, గురువు, దైవంగా భావించాలి. ఓం నమో హనుమతే నమః.